తెలుగుదేశం చరిత్రలో మర్చిపోలేని 2024 ఏపీలో చూస్తే కనుక 2024 టీడీపీకి ఎంతో తీపిని పంచిపెట్టింది. ఒక విధంగా తెలుగుదేశం చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన గెలుపుని 2024 ఎన్నికలు ఇచ్చాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి చూసుకుంటే కనుక టీడీపీకి ఇంతటి భారీ విజయం ఆ పార్టీని వరించి ఎప్పుడూ రాలేదు. టీడీపీ పెట్టాక 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఏపీలో గెలవని సీట్లు 30 దాకా ఉన్నాయని కూడా అంతా అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ సీట్లలోనూ టీడీపీ జెండా ఎగిరింది. అక్కడ కూడా సైకిల్ జోరుగా పరుగులు తీసింది. అంతేకాదు టీడీపీ కనీవిని ఎరుగని రీతిలో అనేక చోట్ల భారీ మెజారిటీలు దక్కాయి. చాలా మందికి 90,000 దాకా అతి భారీ మెజారిటీలు కూడా లభించడంతో అవాకయ్యే గెలుపుతో ఎవరి చేయిని వారే గిల్లుకునే పరిస్థితి ఉంది. ఇంతటి గెలుపు ఎలా సాధ్యపడింది అంటే దాని వెనుక చంద్రబాబు చాణక్య రాజకీయం ఉంది అని అంటారు. అలాగే పదును తేరిన బాబు వ్యూహాలు కూడా బాగా పనిచేశాయని చెబుతారు. చంద్రబాబు 2019 ఎన్నికల్లో దక్కిన భారీ పరాజయం తర్వాత మొదట్లో ఒకంత కృంగిపోయినా ఆ మీదట ఆయన ఎక్కడా నిరాశ అయితే చెందలేదు. పార్టీని ఒకవైపు కాపాడుకుంటూనే తాను గతంలో చేసిన తప్పులను గమనించి వాటిని సరిదిద్దుకున్నారు. బీజేపీకి దూరం కావడం, జనసేన విడిగా పోటీ చేయడం వల్లనే పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది అని గ్రహించిన చంద్రబాబు ఆ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఏమిటో చూపించారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నా ఏపీలో అయితే పెద్దగా లేదు. అయినా సరే ఆ పార్టీతో చెలిమి చేశారు. విముఖంగా ఉన్న కమలం పార్టీ పెద్దలను సుముఖంగా చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ని ఒకవైపు, మోడీ సహకారం మరోవైపు ఉంచుకొని చంద్రబాబు ఎన్నికల కురుక్షేత్రంలో భీకరమైన పోరే సాగించారు. చంద్రబాబు 2024 ఫలితాన్ని ముందే ఊహించారు అని అంటారు. బాబుని ఏపీలోనూ జాతీయ రాజకీయాల్లో అత్యంత బలోపేతుడిగా చేసిన 2024 అంటే ఎప్పటికీ గోల్డెన్ ఇయర్ గానే తమకు ఉంటుందని తమ్ముళ్లు సైతం అంటున్నారు.